టీటీడీ పాలక మండలి ఏర్పాటైన తరువాత మొదటి స్విమ్స్ పాలక మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు హాజరయ్యారు. సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు. ఐవి సుబ్బారావు కమిటీ సూచనల మేరకు స్విమ్స్ లో అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలియజేశారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు నూతనంగా టీటీడీ బోర్డు ఏర్పాటైన తర్వాత మొట్టమొదటి ఈ సమావేశం ఇది స్విమ్స్ హాస్పిటల్ గురించి. దీని మీద 3 నెలల నుంచి చాలా వరకు అధ్యయనం చేశాము. దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి ఇక్కడ అని చెప్పేసి నా ఐవి సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి ఆ కమిటీ రిపోర్ట్ కూడా తీసుకున్నాం. దాని మీద ఈరోజు అందరూ కలిసి కూలంకషంగా చర్చించడం కూడా జరిగింది. అందులో చాలా విషయాలు ఉన్నాయి, చాలా డెవలప్ చేయాల్సింది ఉంది, దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ఒక నిర్ణయానికి వచ్చాం. సో మేము ఈరోజు కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఏదైతే తీసుకున్నామో అవన్నీ కూడా ఇప్పుడు మన ఈఓ గారు మీ అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి కోరుతూ ఉన్నాను. స్విమ్స్ అనేది చాలా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్. 2021లో టీటీడీకి స్విమ్స్ని అప్పగించడం జరిగింది. స్విమ్స్ టీటీడీ నుంచి చాలా సపోర్ట్ పొందుతుంది. టీటీడీ నుంచి సంవత్సరానికి 60 కోట్ల గ్రాంట్తో పాటు ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ నుంచి కానీ, ప్రాణదాన ట్రస్ట్ నుంచి కానీ, అలాగే వివిధ రకాల ట్రస్ట్ల ద్వారా స్విమ్స్కి మోర్ దాన్ 100 crores 100 కోట్ల పైనే సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇదంతా ఎందుకంటే స్విమ్స్ అనేది ముఖ్యంగా పేద ప్రజల కోసం స్థాపించబడింది. పేద ప్రజలకి ఎన్నో విధాలుగా ఎంతో మంచి సేవ చేస్తున్నారు. సంవత్సరానికి 18,000 సర్జరీలు చేస్తూ 4,59,000 మంది అవుట్ పేషెంట్ సర్వీసెస్ చేస్తున్నారు. 47,000 మందికి ఇన్ పేషెంట్ సర్వీసెస్ చేస్తున్నారు. అలాగే ఎక్కువగా వచ్చేవాళ్ళు కూడా కొంతవరకు పేమెంట్ చేసేవాళ్ళు ఉన్నప్పటికీ మోర్ దాన్ 99% అందరూ కూడా పేద ప్రజలే. అలాగే స్విమ్స్ కూడా ఒక ప్లాన్ ప్రకారం కొత్త కన్స్ట్రక్షన్స్ టేకప్ చేయడానికి నిర్ణయం తీసుకుని కొత్త కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతున్నాయి. కొత్త కన్స్ట్రక్షన్స్లో ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ ఒకటి, చైల్డ్ హెల్త్ సెంటర్ ఒకటి, ఇలా కొత్త కొత్త కన్స్ట్రక్షన్స్ కూడా ప్రారంభించడం జరిగింది. వీటన్నిటికీ కలిపి 600 నుంచి 700 కోట్ల పైన దానికి ఎస్టిమేషన్ చేయడం, కాంట్రాక్ట్స్ ఇవ్వడం అన్నీ కూడా జరిగాయి. వీటిల్లో ఇవన్నిటినీ ఒరిజినల్ ప్లాన్ ప్రకారం చేయాలంటే ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఆంకాలజీ సెంటర్ని ఒక లెవెల్ 1 సెంటర్ కింద తీసుకెళ్ళాలంటే ఏమేమి చేయాల్సి వస్తుంది, ఇమ్మీడియట్గా ఏం చేయాలి, దాన్ని ఫేజ్ వైజ్ ఎలా చేయాలి అనేది ఒకటి. ఈ కన్స్ట్రక్షన్స్ కంప్లీట్ చేసిన తర్వాత వాటిని ఎలా ఉపయోగించుకోవాలనేది ఒకటి. అలాగే స్విమ్స్లో అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. చాలా సంవత్సరాలుగా ఎన్నో సమస్యలు పేరుకొని పోయి ఉన్నాయి. దాంట్లో ఒక ముఖ్యమైన సమస్య ఫ్యాకల్టీ సమస్య. సుమారుగా 50% మనకి వేకెన్సీస్ కనిపిస్తున్నాయి ఫ్యాకల్టీలో. కొన్ని డిపార్ట్మెంట్స్ చూస్తే సింగిల్ ఫ్యాకల్టీ ఉన్న డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. పెద్ద పెద్ద డిపార్ట్మెంట్స్, వేల కొద్ది పేషెంట్స్ చూసే డిపార్ట్మెంట్స్లో కూడా సింగిల్ పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్న పర్మనెంట్ ప్రొఫెసర్స్, లేకపోతే అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్ ఉన్న కేటగిరీ ఉన్న డిపార్ట్మెంట్స్ కూడా ముఖ్యమైన డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో వీటన్నిటినీ ఏ విధంగా మనము అడ్రస్ చేసుకొని భవిష్యత్తులో ఏ విధంగా మెరుగైన సేవలు మనము అందించగలం అనే దాని మీద ఎక్స్పర్ట్ కమిటీని వేయడం జరిగింది. ఎక్స్పర్ట్ కమిటీలో ఐవి సుబ్బారావు గారు ఉన్నారు, తర్వాత రామోజీ గారు,
సత్యనారాయణమూర్తి గారు, విజయ్ కుమార్ గారు వీరందరూ కూడా తమ ఎంతో ముఖ్యమైన సమయాన్ని దీనికోసం వెచ్చించి వారు చాలా మంచి రిపోర్ట్ ఇచ్చారు, సజెషన్స్ ఇచ్చారు. ఇవన్నీ కూడా ఈరోజు స్విమ్స్ జీబీ మీటింగ్లో డిస్కస్ చేయడం జరిగింది. గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా స్పెషల్ సిఎస్ హెల్త్ కృష్ణబాబు గారు కూడా ఉన్నారు. సో వారు కూడా కొన్ని సజెషన్స్ ఇచ్చారు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని కొన్ని విషయాల మీద ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. వాటిలో ఈ 597 పోస్టులు ఫ్యాకల్టీ పొజిషన్స్ ఖాళీగా ఉన్నాయి స్విమ్స్లో. వాటిల్లో ఫ్యాకల్టీ చూస్తే 100 పోస్టులు ఖాళీగా ఉన్నాయి ముఖ్యమైనవి. నర్సులు 434, పారామెడికల్ స్టాఫ్ 15, అడ్మినిస్ట్రేషన్ ఫైనాన్స్ చూస్తే 48, మొత్తం మీద 597 పోస్టులు మనము ఇమ్మీడియట్గా అవసరం ఉంటుందనేది ఎక్స్పర్ట్ కమిటీ కూడా చెప్పడం జరిగింది. దీనికి అదనంగా మనకి ఫైనాన్షియల్ బర్డెన్ ఒకటి టీటీడీ తరపు నుంచి ఇవ్వాల్సి వస్తుంది.